పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘమంతా కూడి అధికాసక్తితో, అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా ప్రార్థన చేశారు. దేవుడు అక్కడ గొప్ప కార్యం జరిగించాడు. పేతురుకున్నటువంటి ఆ సంకెళ్ళు ఊడిపడ్డాయి. పేతురు ఆశ్చర్యపోయాడు. దేవుని యొక్క దూతొచ్చి పేతురుని బలపరుస్తుంది. ఇక్కడ సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో తప్పకుండా దేవుని యొక్క దూతను దేవుడు పంపిస్తాడు. అది కష్టమైన, సమస్య అయినా, వ్యాధి అయినా, గాఢాంధకారపు లోయైనా సరే దేవుడు తప్పకుండా అక్కడ తన దూతను పంపించి గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి పేతుకున్న సంఖ్యలు ఊడిపడ్డాయి. సమస్య ఏదైనా కావచ్చు, వ్యాధి ఏదైనా కావచ్చు, ఎటువంటి కష్టమైనా కావచ్చు, కంపల్సరిగా ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. ప్రతి సమస్యను దేవుడు తీరుస్తాడు. పేతురుది ఒక ఉదాహరణ. ఆమేన్.